అదేవిధంగా అందరూ లేచి నిలబడినట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. 81వ కీర్తనను ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 81వ కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమున పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అలాగే మనం అందరూ ఒక 5 minutes అలాగే నిల్చొని దేవుడు మన జీవితంలో ఇంతవరకు చేసిన మేళ్ళని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మొదటగా దేవుడు గత వారమంతా తన కృపలో మనల్ని కాచి కాపాడి ఈ విధంగా ఈ సమయంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండక మనమందరూ ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించే వారమై ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ మీ నోటితో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుతున్నాను. ఇంతవరకు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నిజంగా ఈ సమయంలో ఎంతోమంది తమ సమయాన్ని వృధా చేసుకొని మరి బయట తిరుగుచుండగా మనల్ని ప్రేమించి నిన్ను నన్ను ఈ విధంగా ఆయన సన్నిధిలో నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి ఆయనకు మనం స్తుతి చెల్లించుదాం. అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన మార్గములంతటిలో ఆయన మనకు తోడై ఉండిన విధానాన్ని బట్టి కూడా మనం ఆయనకి స్తుతులు చెల్లించుదాం. నిజంగా ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు, కానీ అటువంటి లెక్కల్లో మనల్ని ఉంచకుండా మనల్ని ప్రేమించి ఈ విధంగా నిల్చోబెట్టారు. అది కేవలం మన ధన్యత కాదు, ఆ దేవాది దేవుడు మన పట్ల చూపిన ఆయన గొప్ప ప్రేమ. అందును బట్టి ఆయనను మనం స్తుతిద్దాం. మరణపు మార్గమందు నడచిన వేళయందు, మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన.
కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. వారెవరు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలం నుంచి నేటి వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు తండ్రి. అటువంటి లెక్కల్లో మమ్మల్ని ఉంచకుండగా మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఇంతవరకు మేము స్తుతించిన తండ్రి మరి స్థుతిలో ఏవైనా తండ్రి తప్పులు ఉంటే తండ్రి దయతో వాటిని మన్నించండి నాయన. అవును దేవా, ఈరోజైతే మంగళవారం తండ్రి, దయతో అనేక మంది యవనస్తులు తండ్రి ఇంకా ఈ సమయంలో తండ్రి వృధా చేసుకుంటుండగా వారి హృదయాలకి మీరు ప్రేరేపణ కలిగించి తొందరగా నీ సన్నిధానానికి రావడానికి మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపండి నాయన తండ్రి. అవును దేవా, వాక్యాన్ని మేము వినిచుంటుండగా తండ్రి మా హృదయాలను మేము సిద్ధపరచుకొని ఆ వాక్యాన్ని మా మదిలో ఉంచుకొని వాక్య ప్రకారం మేము నడుచుకోవడానికి మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపండి నాయన తండ్రి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని బట్టిని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపండి నాయన తండ్రి. అవును దేవా, ముందున్న ప్రోగ్రాం అంతటిలో తండ్రి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపుతారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థనను అజడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు మనకి మెసేజ్ తీసుకోవడానికి మన మధ్యలో సిస్టర్ సువర్ణ టీచర్ గారు ఉన్నారు. ఆ టీచర్ గారు ముందుకు వచ్చి కూర్చోవాలని కోరుచున్నాము. ఈరోజు మనకి ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి మన మధ్యలో చైర్పర్సన్గా బ్రదర్ అశోక్ అన్న ఉన్నారు. అన్నకు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతగా ఉన్నాను. అలాగే ఈ యొక్క సమయంలో బ్రదర్స్ కొద్దిగా ముందుకు వచ్చి కూర్చున్నట్లయితే వెనక వచ్చేవారు మీ వెనక కూర్చోవడానికి అవకాశం ఉంటుంది కనుక వెనక ఉన్న బ్రదర్స్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సిస్టర్స్ కూడా అట్లాగే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సమయంలో మన యొక్క ప్రోగ్రాంలో భాగంగా
వాక్య పఠనం రోమా 12:12 వాక్యాన్ని చదవడానికి గాను సిస్టర్ లావణ్య గారు వచ్చి రోమా 12:12 చదవలసిందిగా కోరుచున్నాం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. వాక్యాన్ని చదివిన సిస్టర్కు ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకా బయట ఉన్న యవనస్తులు దయతో మీ యొక్క సమయాన్ని వృధా చేయక దేవుని ఆలయంలోనికి రావాల్సిందిగా కోరుచున్నాం. మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం కనుక ఈ యొక్క సమయాన్ని మన మధ్యలో సువర్ణమ్మ టీచర్ గారికి అప్పగిస్తాం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన సన్నిధిలో నిలబడి వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాను. వాక్యం రోమా 12:12లో ఏమంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని. ఆ వాక్యాన్ని బట్టి మరి వాక్య పరిచర్యలో దేవుడు నాతో మాట్లాడాలని, ఆయన బూరగా నన్ను వాడుకోవాలని, ఆ వాక్యం ద్వారా మనందరి హృదయాలతో దేవుడు మాట్లాడాలని ప్రార్థన చేసి వాక్య పరిచర్యలోకి వెళ్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. దేవా, నన్ను నీ సన్నిధిలో నిలబెట్టినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, నీ నోటి బుర్రగా నన్ను వాడుకోండి. వాక్య సత్యాన్ని మరి వివరిస్తూ ఉంటుండగా నాకును మంచి తెలివి, జ్ఞాన, వివేక, విచక్షణలను దయచేయమని ఈ కూడికంతటితో తోడుండమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన అంటే మనందరికీ తెలిసిందే. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడమే ప్రార్థన. అయితే మొదటి తెస్సలోనికలోన రాయబడి ఉంటుంది అనమాట. ఏమని అంటే ప్రతి విశ్వాసి ఏం చేయాలి అని అంటే ఎడతెగక ప్రార్థించాలి అని. మొదటి తెస్సలోనికలో 5వ అధ్యాయంలోన అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. అయితే మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన, దేవుడి సన్నిధిలో మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి, లేదా ఎటువంటి ప్రార్థనను మనం చేయవలసి వారమై ఉంటున్నాం అనేటువంటివి కొన్ని విషయాలు, చాలా రకాల ప్రార్థనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. కానీ ఒక 3 ప్రార్థనలను మాత్రమే మనం ఈరోజు ధ్యానాంశంలో తెలుసుకుందాము. మొట్టమొదటిగా రోమా 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఏంటి అనంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట అనేది ఎవరిని గూర్చిన మాట మనం వినాలి అంట? క్రీస్తుని గూర్చిన మాట మనము వినాలి. అట్లానే మత్తయి సువార్త 21వ అధ్యాయము అక్కడ మనం గమనిస్తే 15వ అధ్యాయము 21 నుంచి 28 ఆ లేఖన భాగాలన్నిటినీ ఆ వచనాలన్నిటినీ మనం గమనిస్తూ అక్కడ మనకొక పర్సన్ అక్కడ కనబడుతూ ఉంది. ఎవరు అని అంటే, ఎవరు కనపడుతూ ఉన్నారు అక్కడ? కనాను స్త్రీ. ఎవరు? కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ అక్కడ తన కుమార్తెకు దయ్యములు పట్టి బాధపడుచున్నదని,
యేసుక్రీస్తు దగ్గరకు వస్తుంది. అదే మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 25 ఏమంటుందా? ఆయనను గూర్చి విని. మనం ఏం చదువుకున్నాం? వినుట వలన విశ్వాసం కలుగును అని. అయితే ఈ కనాను స్త్రీ ఆయనను గూర్చి విన్నదంట. విని విశ్వాసంతో నా కుమార్తె, దయ్యములు పట్టిన నా కుమార్తె బాగవుతుంది అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో ఆయన దగ్గరికి వచ్చి ఆయనను వేడుకుంటూ ఉంది అనమాట. ఏమని అంటే, ప్రవ్వా నన్ను కరుణించు, నా కుమార్తె ఇలా ఉంది, మరి బాగు చేయమని వేడుకుంటా ఉంటే దేవుడు అక్కడ ఒక మాట అంటాడు. ఏమని అంటే, పిల్లల రొట్టెని తీసుకొని కుక్క పిల్లకు వేయట యుక్తం కాదు అని చెప్తా ఉన్నాడు. అంటే తనని కుక్క పిల్లతో పోల్చినా కానీ ఆ కనాను స్త్రీ ఎంత తగ్గింపు కలిగి మళ్ళా దేవుణ్ణి వేడుకుంటుంది. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, ఆ మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో, మత్తయి సువార్త ఏమంటున్నాడంట? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక. అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో, ఓర్పుతో, మనము నిరీక్షణతో ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఆమెతో అంటున్నాడు ఏమని, అమ్మా నీ విశ్వాసము గొప్పదని. ఈరోజు మనతో కూడా అంటున్నాడు. అటువంటి విశ్వాసం కలిగిన ప్రార్థన మనం చేస్తే కూడా దేవుడు అంటున్నాడు, మీ విశ్వాసం చాలా గొప్పది, నువ్వేం కోరుకుంటావో అది నీకు అవునుగాక లేదా జరుగునుగాక అని చెప్తా ఉంటున్నాడు. మనం కూడా విశ్వాసంతో ఏ విషయాలలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ ఆమెకు దేవుడు చెప్తా ఉన్నాడు, ఆమెకు అక్కడ యోగ్యత కల్పించలేదు, కుక్క పిల్లతో సమానంగా చూశాడు. అయితే దేవుడు యోగ్యత లేకపోయినా మనకు ఈనాడు ఆయన మరణం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా మనకు యోగ్యతను కల్పించాడు. ఆయనను ప్రార్థించడానికి, ఆయనను వేడుకొనడానికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు కలిగించాడనమాట. అయితే మనం కూడా ఏది అడిగినా విశ్వాసంతో, తగ్గింపుతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన మొరను ఆలకిస్తాడనమాట. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కీర్తన 51 కీర్తనను మనం గమనిస్తే అక్కడ ఎవరి ప్రార్థన అక్కడ ఉంటుంది? దావీదు పశ్చాత్తాప ప్రార్థన అక్కడ చేస్తూ ఉంటున్నాడు. దావీదు బత్షెబ చేస్తున్న పాపము ఆయనకు నాతాను ప్రవక్త ద్వారా తెలియజేయబడినప్పుడు చాలా పశ్చాత్తాపపడతాడు దావీదు. అయితే దావీదుకి దేవుడంటే భయము, భక్తి, ప్రేమ, నమ్మకం, విశ్వాసం, ఆసక్తి ఆయనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆ పాపంలో పడిపోయినందువల్ల దేవుడు ఆయనను తర్వాత దానికి చేసిన వెంబడినే ఆయనకు కొంత శిక్ష కలుగుతుంది. తర్వాత ఆయన పశ్చాత్తాపంతో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటే, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నన్ను బాగా కడుగు దేవా, పాపం చేసి ఉన్నాను కదా, నేను పవిత్రుడగునట్టు నా హిస్సోపుతో బాగా చేయి. ఇంకొకటి ఏమంటే, నాకు రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించు. ఆల్రెడీ రక్షణ పొందుకున్నా, మరలా నాకు రక్షణ ఆనందాన్ని పుట్టించుమని అని దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు. అంతేకాదు కానీ విరిగి నలిగిన మనస్సు నాకు దయచేయి, అదే నీకు ఇష్టమైన దహన బలి కాబట్టి నాకు విరిగి నలిగిన మనస్సు నాకు దయచేయమని చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా 119వ కీర్తన 37వ వచనము మనం గమనిస్తే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అని చెప్తా ఉంటున్నాడు. అని దేవుని దగ్గర పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను ఒకవేళ వ్యర్థమైన దానిని చూశాడేమో, అందుకని అంటా ఉంటున్నాడు, నా కన్నులు ఇక మీదట వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి దేవా అని దేవుణ్ణి పశ్చాత్తాపంతో అడుగుతూ ఉంటున్నాడు. పాపం అంటే మనం పెద్దగా ఏది ఆలోచించొద్దు, కానీ దేవుడు చెయ్యొద్దు అన్న పని మనం చేస్తే అదే పాపం.
అంతేకాదు కానీ దేవుడు చెప్పింది చేయకపోవడం కూడా పాపమే. అయితే అంటే మనకు లేఖనాలలో ఉంటుంది ఏమని అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అనమాట. ఒకవేళ మనం కూడా దావీదులాగా వ్యర్థమైన వాటి వైపు మన కన్నులు తిప్పుకున్నామేమో, ఈరోజు ఆ దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన వల్ల ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నువ్వు వ్యర్థమైన వాటి వైపు చూస్తున్నావు అని దేవుడు నీతో అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, దేవా నిజమే, వ్యర్థమైన వాటి వైపు చూడకుండా నా కన్నులను నువ్వేం చేయి, తిప్పివేయని దావీదు లాంటి ప్రార్థనను మనం కూడా చేయాలి అన్నమాట. ఒకవేళ అలా చూసి పాపము చేస్తే, ఒకవేళ మనం ఆ పాపంలో చిక్కుకుంటే, అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది, సులువుగా సాతానుడు ఏం చేస్తాడంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని మనకు సులువుగా మన మధ్యకు తీసుకొస్తాడనమాట. అలా చిక్కుకున్నప్పుడు మనం కూడా దావీదు వలె ఒప్పుకోలు గుణంతో ఆయనకు ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి, ఏమని చేస్తాం? ఆయనైతే నన్ను కడుగు, నాకు మరలా మా రక్షణానందాన్ని పుట్టించు, విరిగి నలిగిన మనసు నాకు దయచేయని ఎలా వేడుకున్నాడో మనం కూడాను, దేవా చెడు తలంపులను తీసివేయి, చెడు తలంపులను తీసివేయి, పవిత్రమైనటువంటి ఆలోచనలను కలుగజేయి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? చెడు తలంపులను తీసివేయి, నాకు పవిత్రమైనటువంటి ఆలోచనలను కలుగజేయి, నీ సన్నిధిలో నేనుండులాగునా, నీ సన్నిధి నాకు దయచేయి అని చెప్పి మనం దీన మనస్సుతో మనం దేవుణ్ణి వేడుకుంటే ఆయన క్షమించడానికి ఎలాంటి మనస్సు కలవాడంట? సిద్ధమైన మనస్సు కలవాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏదైనా అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలవాడు అంతేకాదు కానీ ఇంకా ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత దావీదు పాపము చేసినట్టుగా ఎక్కడ మనకు కనపడదు. అంటే అర్థం ఏంటి అంటే, మనం చేసిన పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకున్న తర్వాత ఇక ఎన్నడూ కూడాను ఆ పాపము జోలికి మనము పోకుండా ఉండాలి. అటు స్థితిని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. తర్వాత మూడవదిగా మనము గమనిస్తే లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలలో ఆ లేఖన భాగాన్నంతటినీ మనం గమనిస్తే అక్కడ కూడా మనకు ఒకరు కనపడతారు. ఎవరు కనపడుతున్నారంట? విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. అందుకే రోమా 12:12లో మనం ఇప్పుడు చదువుకున్నట్టుగా ప్రార్థన యందు ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. అయితే ఈ లేఖన భాగంలో ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని ఆ విధవరాలు తనకును తన ప్రతివాదికిని న్యాయం తీర్చు అని చెప్పేసి ఆ న్యాయాధిపతిని తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాటిమాటికి అడుగుతుందంట. మనం 25వ వచనాన్ని మనం గమనిస్తే అదే లూకాసు వార్త 18 లూకాసు వార్త 18వ అధ్యాయము. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఏమంట ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకుంటాడంట. ఎందుకు? ఇంకా మాటి మాటికి వస్తూ ఉంది, మాటి మాటికి అడుగుతూ ఉంది. అబ్బా ఇంకా నన్ను గోజాడి అడగకుండా ఉండాలి అని అంటే నేనేం చేయాలి? ఆమెకి న్యాయాన్ని తీర్చాలి అని ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆ విధంగా అనుకుంటూ ఉంటే, మరి మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ఆయనకు మనం మొరపెడితే ఆయన మన ప్రార్థనను మన మొరను ఆలకింపకుండా ఉంటాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా చేయడు. ఆయన మన ప్రార్థనను మన మొరను
తప్పకుండా ఆలకిస్తాడు. అయితే మనము దివారాత్రము ఆయనను ధ్యానించేవారుగా, దివారాత్రము ఆయనకు మొరపెట్టేవారుగా మనము ఉండాలి అన్నమాట. ఆయన మన ప్రార్థనను తప్పకుండా ఆలకించే దేవుడై ఉంటున్నాడు. ఒకవేళ మనం చదువు విషయంలో కొన్నిసార్లు వెనకబడి ఉండవచ్చు, ఇంకా నాకు ఇంతేలే అని అనుకొని ఉండవచ్చు, నిరుత్సాహము నిస్సహాయ స్థితిలో ఉండవచ్చేమో. ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ ఎన్ని చేసినా బాధపడి ఉండవచ్చు. అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మాటికి అడిగితే ఆ అన్యాయస్తుడైన అధికారే న్యాయం తీర్చాడు. న్యాయస్థుడైన న్యాయాధిపతి అయినటువంటి ఈ పరలోకపు అధికారి తప్పకుండా మీకు న్యాయము తీరుస్తాడు. అయితే ఒకటి చేయాలి. ఏం చేయాలి అంటే ఒట్టి ప్రార్థనే కాదు, ప్రార్థనతో పాటు మనం ఏం చేయాలంటే ప్రయత్నం కూడా చేయాలి. ఒక చేత్తో ప్రార్థన చేయాలి, ఒక చేత్తో ప్రయత్నం చేయాలి. ఒక్క ప్రయత్నం చేసి ప్రార్థన లేకున్నా మనకు విజయం రాదు, ప్రార్థన ఒక్కటే చేసి ప్రయత్నం లేకున్నా విజయం రాదు. అందుకని రెండు సరి సమానంగా బాగా చదవాలి, దేవుణ్ణి అడగాలి, ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు పట్టుదలతో విసుకకుండా నిత్యము పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనం అడుగు వాటిని అన్నిటినీ దయచేసే దేవుడు. ఎఫ్ఎస్సి అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు అని లేఖనం చెలవిస్తూ ఉంది. కాబట్టి మనము అడిగేటప్పుడు విశ్వాసంతో పట్టుదలతో విసుకక నిత్యము ఆయనకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. సరే, ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం, మొరపెడతా ఉంటున్నాం, జవాబు కొన్నిసార్లు రాకపోవచ్చు. అయినప్పటికీ పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. వాక్య సత్యాలను మనం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. అయితే దేవుడు మన ప్రార్థన వినాలి అని అంటే విశ్వాసంతో చేసినా, నమ్మకంతో చేసినా, పట్టుదలతో చేసినా, పశ్చాత్తాపంతో చేసినా దేవుడు మన ప్రార్థన తన సన్నిధికి చేరాలి అంటే, దేవుడు మన ప్రార్థనను ఆయన వినాలి అంటే ఏం చేయాలంటే యథార్థ హృదయం కలిగి మనం ప్రార్థన చేయాలి. యథార్థ హృదయం కలిగి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు, ఆలకించడనమాట. మనం ఏం చేయాలి అంటే యథార్థ హృదయం కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆయనకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా ప్రార్థన చేస్తే, ఆయనకు అంగీకార యోగ్యమైన హృదయము మనలో ఉంటే ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. అందుకే నేను ప్రార్థన చేయకుండా మీ పాపములు నాకు అడ్డుగా వస్తున్నాయి కాబట్టే దేవుడు ప్రార్థన వినే దేవుడే. ఎందుకు వినలేదంటే మన పాపములు ఆయనకు అడ్డుగా ఉంటున్నాయంట. అందుకని మనం యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన నేను అంగీకార యోగ్యంతోనే చేస్తా ఉన్నా, యథార్థ హృదయంతోనే చేస్తూ ఉన్నానని మనం అనుకొని ఉండవచ్చు. కానీ దేవుడు హృదయ అంతరంగాల్ని పరిశోధించే దేవుడు. మన హృదయం ఎలా ఉంది, ఏమిటితో నిండి ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇర్మియాలో, ఏమని? హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని. ఎలాంటి నువ్వు మోస హృదయంతో చేస్తున్నావా, యథార్థ హృదయంతో చేస్తున్నావా? ఆయన సమస్తమును ఎరిగినటువంటి గొప్ప దేవుడు. అంతేకాదు కానీ ఆయన ప్రేమామయుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. మొదట మనం ప్రేమించలేదు, కానీ మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. నా పాపములను తొలగించడానికి, నా పాప శాపములను వాటి నుండి విముక్తి కలిగించడానికి ఆయన సిలువ మీద మరణాన్ని పొందవలసి వచ్చింది, సిలువ త్యాగాన్ని చేయవలసి వచ్చింది. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానముల ద్వారానే మనకు రక్షణ అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆయన ఇచ్చే రక్షణను చేతపట్టుకొని, ఆయన ఇచ్చేటువంటి ఈ గొప్ప రక్షణను చేతపట్టుకొని ఆయన సన్నిధిలో నిరంతరము ప్రతి విషయంలో ఉంది కదా,
నువ్వు కూర్చున్నా, ద్వితీయోపదేశ ఖండంలో ఉంటుంది, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా, నువ్వు ఏం చేసినా, భోజనం చేసినను, పానం చేసినను నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి అని. ఆ విధంగా ప్రతి విషయంలో మనము దేవునికి ప్రార్థన చేసి ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాలను పొందుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు స్తుతులు చెల్లించేవారుగా మనము ఉండాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఈరోజు ప్రార్థన దినం కాబట్టి ఈ ప్రార్థనలను మనం జ్ఞాపకం చేసుకొని మీ సమస్యలు ఏవైనా, మీ బాధలు ఏవైనా, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా, ఎవరైనా అన్యాయంగా అన్నా, లేకుంటే ఎదిరించినా, ప్రతి విషయంలో దేవుని దగ్గర మొరపెడదాం. దేవుని దగ్గర నుండి ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని పొందుకొని, ఆయన ఇచ్చేటువంటి మేలులను, ఆశీర్వాదాలు పొందుకొని మన జీవిత ప్రయాణాన్ని ఆయన కోసం నమ్మకంగా కొనసాగిద్దాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఎంబీ పొటెన్షియల్ యూత్ కమిటీకి మరి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ మేడం. చక్కటి వాక్యాన్ని అందించిన విధానాన్ని బట్టి ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం మేడం. ఈ యొక్క సమయంలో మనకు ప్రార్థన ఉంటుంది కనుక ఈ యొక్క ప్రార్థనా సమయాన్ని లీడ్ చేయడానికి మన మధ్యలో సిస్టర్ సునీత గారు ఉన్నారు. సిస్టర్కి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుడు మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో గడపవలసిందిగా కోరుచున్నాను. మొదటిగా దేవుడు గత నెలలుగా దేవుడు తన కృపలో కాపాడినందుకై మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు బట్టి గత నెలల్లో, గత వారాలుగా దేవుడు మనల్ని ఏ అపాయము, ఏ కీడు లేకున్నట్లు తన కృపలో భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి ప్రార్థించుకుందాం. మన మధ్యలో శిరీషక్క గారు ఉన్నారు, ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. జీవాల తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి కూడా దేవ మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఎంతోమంది దేవ తండ్రి ఈ లోకంలో తండ్రి కలిసిపోయి తండ్రి నీ నామాన్ని గణపరచకుండా తండ్రి వాళ్ళు తండ్రి ఈ లోకాన్ని వదిలిపోయారు తండ్రి. కానీ కేవలం నీ కృప చేత, నీ దయ చేత దేవా ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు దేవా. అందుని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎన్నో ఉపద్రవాల నుంచి మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అలాగే భయంకరమైన రోగాలు తండ్రి మమ్మల్ని కాపాడావు తండ్రి గత సంవత్సరం నుంచి దేవా. గొప్ప దేవా, నీకు స్తోత్రం దేవా. ఎన్నో దేవా మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా చేస్తున్నాం తండ్రి. దేవా, మీకు కృతజ్ఞత కలిగిన వారం. అలాగే దేవా మరి ఒకసారి తండ్రి నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అదేవిధంగా ఈ సమయంలో ఎంతోమంది అనారోగ్యాలతో ఉంటారు, ఎంతోమంది హాస్పిటల్స్లో ఉంటారు. మన సంఘంలో కూడా ఎంతోమంది అనారోగ్యాలతో ఉంటుంటారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ అజయ్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. బ్రదర్ అశోక్ అన్న గారు ఉన్నారు, వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఎంతోమంది అనారోగ్యాలతో ఉంటారు, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం.
కృపగల దేవా, మహోన్నతుడా, నీ యొక్క దయగలిగిన నామాన్ని బట్టి, నీ యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవా నీకు వందనాలు. దేవా, ఈ యొక్క సాయంకాలం దినాన మమ్మల్ని ఈ రీతిగా తండ్రి నీ యొక్క సహవాసంలో దేవా ఉంచగలిగిన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, పగలంతా తండ్రి ఎండవేడిలో తండ్రి యేసు మమ్మల్ని కాచి దేవా సురక్షితంగా తండ్రి మమ్మల్ని తండ్రి రక్షించిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి యేసయ్య ఎంబీ పొటెన్షియల్ యూత్గా తండ్రి యేసయ్య దేవా నీ సన్నిధిని అనుభవించడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపకై దేవా నీకు వందనాలు. దేవా, ప్రాముఖ్యంగా తండ్రి యేసయ్య మాకున్న మనవులన్నింటినీ దేవా యేసయ్య తండ్రి నీ చెంత తెస్తున్నాం. ప్రాముఖ్యంగా మా పాలెంలో ఉన్న అనేక మంది యవనస్తులను బట్టి దేవా నీ సన్నిధానంకి వస్తున్నాం. దేవా, కృప చూపించండి. ప్రత్యేకంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారందరిని బట్టి దేవా నీ సన్నిధానంకి వస్తున్నాం తండ్రి యేసయ్య. దేవా, నడినెత్తి నుంచి అరికాలు వరకు నీ యొక్క గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచండి. దేవా, సహాయం దయచేయండి. దేవా, కృప చూపించమని అడుగుచున్నాం. దేవా, ప్రతి విషయంలోనూ తండ్రి యేసయ్య నీ యొక్క సహాయాన్ని కోరుచున్నాం తండ్రి యేసయ్య. దేవా, సహాయం దయచేయండి. దేవా, నీ యొక్క రక్తం చేత కడిగి పవిత్రపరచండి తండ్రి యేసయ్య. దేవా, మరొక్కసారి తండ్రి వీటన్నిటిని సుతంశంగా మారుస్తావని నజరేయుడైన యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అదేవిధంగా మన కమిటీ కోసం, యూత్ కమిటీ కోసం వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో నమ్మకంగా వారు దేవుని కోసం పరిచర్య చేయలాగున ప్రతి ఒక్కరూ ప్రార్థనలో కమిటీ గురించి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మన మధ్యలో శ్రవంతక్క గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. కమిటీలో దేవుని కోసం నమ్మకంగా వారు పనిచేయలాగున ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, గొప్ప దేవ, గొప్ప రాజా, దేవాది దేవ, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలయ. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొల దూతలతోనూ మాలాంటి అలుపుల చేతను కొనియాడబడుచున్న దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు స్తుతులు స్తోత్రాలయ. మరి ఒక్కసారినైనా మీతో మాట్లాడటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ప్రాముఖ్యంగానైనా మా కమిటీ గురించి ప్రార్థిస్తున్నాం నైనా. మీరు ఎన్నుకున్న వారిని బట్టి మీకు వేలాది స్తుతులు అయ్యా. అవునయ్యా, ప్రతి ఒక్కరినైనా వారికి ఇచ్చిన పనులనైనా నమ్మకంగా మీకు మహిమకరంగా జీవించటకు మాకు దయచేయండి. వారికి కావాల్సిన తెలివిని అనుగ్రహించండి నైనా. అనేకులనైనా మీ యొక్క మార్గంలో నడిపించటకు కావాల్సిన మీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని వారికి దయచేసి మా యొక్క కమిటీని నైనా మరింత బలంగా మీ యొక్క కృపలో వాడబట్టకు సహాయం దయచేయమని ముందున్న కాలమంతా మీ చేతులకు అప్పచెప్తూ అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పౌలు శీలలో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయనే, గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. పౌలు శీలలో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయనే, గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నాను. మన సంఘంలో 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో అభిలాష్ అన్న ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం.
మా మంచి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయమున మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో కీర్తిస్తూ కొనియాడుతూ ఉన్నాం దేవా. ఈ విధంగా మిమ్మల్ని కీర్తించే భాగ్యాన్ని, కొనియాడే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ దేవా, ఏ అర్హత లేని మమ్మల్ని, ఏ యోగ్యత లేని మమ్మల్ని మీ పరిచర్లో మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా, మా జీవితానికి దేవా మీరు విలువనిచ్చారు, సమాధుల నుంచి మా ప్రాణాలను విమోచించారు, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభా, జరగబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి. చాలామంది దేవా అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చాలామంది ప్రిపేర్ అవుతుండగా సహాయం చేయండి. కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపశక్తిని దయచేయండి ప్రభా. దేవా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదవడానికి సహాయం చేయండి. సమయాన్ని వృధా చేయకుండా, సమయాన్ని దేవా అనవసరమైన దానికి ఖర్చు చేయకుండా, దేవా మొబైల్ ఫోన్కు దూరంగా ఉంటూ దేవా మీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా కష్టపడి చదవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. వాళ్ళు నేర్చుకున్నవన్నీ గుర్తుంచుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. వాళ్ళు చక్కగా టైం టేబుల్ వేసుకొని ప్లాన్గా చదువుకోవడానికి కూడా సహాయం చేయండి. వాళ్ళ ప్రిపరేషన్ అంతట్లో మీ తోడునివ్వండి. వాళ్ళ ప్రిపరేషన్ అంతట్లో మీ సహాయాన్ని దయచేయండి. వాళ్ళ ప్రిపరేషన్ అంతట్లో మీ కాపుదలను దయచేయండి. వాళ్ళు చక్కగా ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అంతేకాకుండా ప్రభా, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభా, కొంతమంది రైల్వే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, కొంతమంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకురండి. వాళ్ళు కూడా చక్కటి ప్రిపరేషన్ అనుగ్రహించండి ప్రభా. కష్టపడి చదవటానికి సహాయం చేయండి. మేము విశ్వాసంతో కష్టపడి మీ మీద ఆధారపడి చదివితే దేవా మీరు మమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతారు ప్రభా. మాకు విజయాన్ని ఇస్తారు ప్రభా, మాకు విజయాన్ని ఇస్తారు ప్రభా. కాబట్టి విశ్వాసంతో మేము చదవటానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, మీరు మాకు ఎవరికైనా జ్ఞానం కొదగా ఉంటే అడగమన్నారు కదా ప్రభా. కాబట్టి చదువుతున్న ప్రతి ఒక్కరూ ప్రభా విశ్వాసంతో, నమ్మకంతో జ్ఞానం కోసం మిమ్మల్ని అడిగి కష్టపడి చదవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకా ఈ ఎగ్జామ్సే కాకుండా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి దేవా. మేము చేసే చదువుల్లో మేము ప్రిపేర్ అయ్యే అన్ని దాంట్లో కూడా మాకు విజయాన్ని అనుగ్రహించండి దేవా. మీ దేవా చేసే ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడుని నడిపించండి. ఆ రోజు ప్రభా యోసేపుకు తోడుండి అతడు చేయనంతటిని మీరు సఫలపరిచినట్టు ప్రభా దేవా, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో వాళ్ళ సఫలతను దయచేయండి. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో విజయాన్ని అనుగ్రహించండి. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో మీ సహాయాన్ని దయచేయండి. అనేక మందికి వాళ్ళు సాక్షిగా నిలబడడానికి, అనేక మంది ఎదుట మీ ధ్వజాన్ని, మీ నామమును గణపరచడానికి వాళ్ళని ఉపయోగించుకొని మేము వేడుకుంటున్నాం దేవా. వాళ్ళకు మంచి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభా. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరం తీర్చే విధంగా వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని తీర్చమని వేడుకుంటూ మరొకసారి ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో వాళ్ళు చక్కగా చదువుకొని చక్కగా ఎగ్జామ్స్ రాసి విజయాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. అదేవిధంగా మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. దేశంలో అనేకమైనటువంటి గొడవలు ఉంటుండగా ప్రతి ఒక్కరు దేశాని కోసం ప్రార్థన చేద్దాం. దేశంలో సమాధానాన్ని దయచేయలాగిన, అలాగే దేశ రాజకీయ నాయకుల కోసం కూడా ప్రార్థన చేద్దాం. దేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా సమాధానం కలిగి వాళ్ళు పని చేయలాగిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సిస్టర్ ఉషా గారు ఉన్నారు, వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఉషా గారు ఉన్నారు, వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దేశంలో ఉంటున్న నాయకుల కోసం, దేశంలో ఉన్న పరిస్థితుల కోసం వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతయు ప్రభ నీ సజీవ లెక్కలోంచి ప్రభ యొక్క గొప్ప దినాన ప్రభ అవున తండ్రి యొక్క యూత్ మీటింగ్లో ప్రభ అటెండ్ అవ్వడం అవునా తండ్రి.
అలాగే ప్రభా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునా తండ్రి ప్రభా, దేశంలో ఎన్నో గొడవలు జరుగుతుండగా ప్రభా, అవునా తండ్రి ప్రభా, యొక్క దేశానికి ప్రభా శాంతి, నెమ్మది, సమాధానం దయచూపండి. అవునా తండ్రి ప్రభా, రాజకీయ నాయకులు ప్రభా, అవునా తండ్రి ప్రభా, వారి రెస్పాన్స్ అయ్యి ప్రభా, అవునా తండ్రి ప్రభా, యొక్క గొడవల నుంచి ప్రభా ఏది ప్రభా, అవునా తండ్రి ప్రభా, నీ చిత్తానుసారంగా నడిపించండి ప్రభా. అవునా తండ్రి వాళ్ళ యొక్క జీవితాల్లో ప్రభా, అవునా తండ్రి ప్రభా, ఆ యొక్క దేశానికి ప్రభా కావలసినవన్నీ ప్రభా సమకూర్చి ప్రభా, అవునా తండ్రి ప్రభా, విజయాన్ని ప్రభా, అవునా తండ్రి ప్రభా, సహాయం మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునా తండ్రి సహాయం చేయండి. అవునా తండ్రి ప్రభా, ఏది ఎలా చేయాలో ప్రభా, ఆ బిడ్డలకు ప్రభా కావాల్సిన జ్ఞానాన్ని ప్రభా మీరే దయ చూపిస్తారని నమ్ముచు ప్రభా, అవునా తండ్రి ప్రభా, చేరొచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించాలని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన అంశాలని ప్రభా మీరే స్తుతి అంశాలుగా మారుస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. అదేవిధంగా ప్రతి మంగళవారం జరుగుతున్న యూత్ ప్రోగ్రాంను బట్టి ప్రతి ఒక్క యవ్వనస్తులు ప్రతి మంగళవారం ఈ విధంగా ఈ కూడికలో పాల్గొనలాగిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రతి ఒక్క యవ్వనస్తులు దేవుడు ఎక్కడెక్కడైతే పనుల స్థలాల్లో ఉంచుతారో, దేవుడు వాళ్ళని నమ్మకంగా ఏ డిపార్ట్మెంట్లో అయితే ఉంచుతారో ఆ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క యవ్వనస్తులు దేవుని కోసం మహిమకరంగా బ్రతకాలని ప్రతి ఒక్క యవ్వనస్తుల కోసం చేద్దాం. అదేవిధంగా మన సంఘానికి ప్రతి ఒక్కరూ యవ్వనస్తులు వాళ్ళ సమయాన్ని వృధాపరచుకోకున్నట్లు మొదటగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వారంగా వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ వంశీ గారు ఉన్నారు. వంశీ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడ, మహాగణుడ, మా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలా స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో కూడి ప్రభా ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి నీకే వేలా స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మా యొక్క ప్రభా ఈ యొక్క ఎంబీ చర్చ్ ప్రాంతంలో ప్రభా చాలామంది యవనస్తులు ఉన్నారు తండ్రి. ప్రభా వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి, మీరే సహాయం దయచేయండి ప్రభా. అవును ప్రభా, వారందరూ ప్రభా నిన్ను గూర్చిన ప్రభా నీవు వాళ్ళ యొక్క రక్షకుడని ప్రభు వాళ్ళు తెలుసుకోవడానికి మీరే సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభా, అందరూ మారు మనసు పొంది ప్రభా నీ సన్నిధిలో కనబడాలని మీరే సహాయం దయచేయండి ప్రభా. అవును ప్రభా, ప్రతి ఒక్కరు తండ్రి, అవును ప్రభా, ఎవరైతే ప్రభా ఈ యొక్క సహవాసానికి వస్తున్నారు తండ్రి, వాళ్ళు ప్రభా వాళ్ళు ఉంటున్న కాలేజీల్లోనైతేనేమి ప్రభా, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో అయితేనేమి తండ్రి, అవును ప్రభా నీ కొరకు నిలబడడానికి తండ్రి, అవును ప్రభా వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని ప్రభా రైజ్ చేయడానికి మీరే కృప చూపించండి తండ్రి, మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా వారు చేస్తున్న పనుల్లో ప్రభా వారు చదువుతున్న చదువుల్లో మీరే తోడుగా ఉండండి తండ్రి, మీరే కృప చూపిస్తారు నమ్ముతూ ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిమ్మన్నే నంబీరు మేవు నిమ్మంతే యారు ఇల్లపా నిమ్మన్నే నమ్మీరు మేవు నిమ్మంతే యారు ఇల్లపా ಅದ್ಭುತಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಏಸಪ್ಪ ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಏಸಪ್ಪ ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿರುವೆವು స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకే వందనాలయ్యా. ఇంతవరకు దేవా మీరు జరిగించుకున్న ఈ కార్యక్రమంను బట్టి నీకు స్తోత్రములు దేవా. ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా అయ్యా నీ పాద సన్నిధిలో పెడుతున్నాం దేవా.
దేవా వాటన్నిటికీ త్వరలో మీరు జవాబును దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. దేవా నమ్మకంతో విశ్వాసంతో దేవా నీ సన్నిధానంలో దేవా అయ్యా గోజాడుకునే కృపను భాగ్యాన్ని ధన్యతనయ్యా మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రములు దేవా. దేవా ఇంతవరకు దేవా చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన దేవా నీ సన్నిధిలో దేవా మీరు మాకు దేవా జవాబుకు దయచేస్తారని దేవా మేము నమ్ముతున్నాం దేవా. ఈ రాత్రి కాల సమయంలో దేవా ఇంతవరకు దేవా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకుని దేవా నీ ఆయుష్ను మాకు ఇచ్చి దేవా ఎన్నో అపాయాలు ఎన్నో కీడుల నుంచి దేవా మీరు మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతట్లో దేవా ఎన్నో అపాయాలు ఎన్నో కీడులు దేవా దుష్టుడు మా దగ్గరకు తెచ్చినప్పుడు కూడా దేవా వాటన్నిటి నుంచి దేవా మీరు దూరపరిచిన విధానాన్ని బట్టి కూడా అయ్యా నీకు స్తోత్రములు దేవా. దేవా నీ అగ్ని కంచె మా మీద ఉంచి దేవా మమ్మల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి కూడా అయ్యా నీకు వందనాలయ్యా. దేవా మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలయ్యా. దేవా ఎవరు చూపలేనటువంటి ప్రేమనయ్యా మీరు మాకు చూపుతున్న విధానాన్ని బట్టి కూడా అయ్యా నీకే వందనాలయ్యా. దేవా మీరు మా కోసం చేసినటువంటి దేవా ఈ ప్రేమకై వందనాలయ్యా. దేవా రాత్రి కాల సమయంలో దేవా మా యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం దేవా. యవనస్తులయ్యా ఈ లోకంలో మేము ఉంటుండగా యవన ఆలోచనల నుంచి దేవా మమ్మల్ని దూరపరచమని వేడుకుచున్నాం దేవా దుష్టుడయ్యా ఎన్నో ఆలోచనలు దేవా అయ్యా తెస్తుండగా దేవా వాటి నుంచి అయ్యా ప్రత్యేక యవ్వనస్తులయ్యా అయ్యా దూరపరచమని వేడుకుంటున్నాం దేవా. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక యవ్వనస్తులు బట్టి ప్రార్థిస్తున్నాం దేవా నీ కోసం దేవా అయ్యా నిలబడే కృపను దయచేయమని వేడుకుంటున్నాం దేవా సంఘంలో అయితేనేమి సమాజంలో అయితేనేమి దేవా నీ కోసం ఉపయోగపడులాగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా నీకు స్తోత్రములు దేవా. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవా ఒక వెలుగును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతోమంది యవ్వనస్తులయ్యా దేవా మా జీవితాలు పాడైపోయినాయని దేవా మా జీవితాలు ఇంతే అని దేవా ఎంతోమంది యవ్వనస్తులు అనుకుంటుండగా దేవా అలాంటి వారి జీవితాల్లో దేవా అయ్యా మీరు గొప్ప మేలులు చేయమని వేడుకుంటున్నాం దేవా మారాను మధురంగా మార్చినటువంటి దేవుడు దేవా మా సంఘంలో అనేకమైన యవ్వనస్తులయ్యా అయ్యా నీ కోసం దేవా బ్రతుకులాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా మా సంఘంలో దేవా ఎంతోమంది యవ్వనస్తులు దేవా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయ్యా ప్రిపేర్ అవుతుండగా దేవా వారికి కావాల్సినటువంటి ప్రతిఫలితాన్ని నీ నామంలో దయచేయమని వేడుకుంటున్నాం దేవా ఎంతోమంది యవ్వనస్తులయ్యా నీ మీద ఆధారపడి ఉంటుండగా దేవా అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరి చుట్టూ దేవా మీరే తోడుగుండమని వేడుకుంటున్నాం దేవా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా నీకు స్తోత్రములు దేవా. మా దేశం కోసం ప్రార్థిస్తున్నాం దేవా. మా దేశంలో ఉన్నటువంటి అల్లర్లు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. సమాధానం దయచేయండి అయ్యా. దేశాల మధ్య సమాధానం దయచేయండి అయ్యా. రాజకీయ నాయకుల మధ్య సమాధానం దయచేయండి అయ్యా. ఎంతోమంది సువార్థికుల కోసం ప్రార్థిస్తున్నాం దేవా. సువార్తకు ఎన్నో ఆటంకాలు వస్తుండగా నీ నామంలో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం దేవా. అదేవిధంగా మా సంఘం కోసం ప్రార్థిస్తున్నాం దేవా. మా సంఘంలో ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు. ఎవరికి స్వస్థతలు దయచేయండి అయ్యా, విడుదల దయచేయండి అయ్యా నీకు స్తోత్రములు దేవా. మా సంఘంలో ఎంతోమంది మాట మంత్ర శక్తుల చేతయ్యా పీడించబడుతుండగా నీ నామంలో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నీకే వందనాలయ్యా. నీ పాద సన్నిధిలో ఎంతోమందికి రక్షణ లేదయ్యా మా సంఘంలో యవ్వనస్తులుగా ఎంతోమంది రక్షణ లేదయ్యా. వారికి రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. వారు ఈ సంవత్సరమైన వారు మారు మనసు దయచేయండి అయ్యా నీకు స్తోత్రములు దేవా. వారు ఈ సంవత్సరమైన నీ కోసం నిలబడాలయ్యా అయ్యా. నీ కోసం సంఘంలో సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలయ్యా అనేక మందిని రక్షించండి అయ్యా. అనేక మంది యవ్వనస్తులు లేపమని వేడుకుంటున్నాం దేవా. అనేక మంది ఈ సంవత్సరంలో అయ్యా బాప్తీసానికి కూడా అయ్యా సిద్ధపడేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఇంతవరకు జరిగిస్తున్న కార్యక్రమంను బట్టి నీకు స్తోత్రములు దేవా. ప్రతి ఒక్క కార్యక్రమంను బట్టి నీకు మహిమకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ప్రతి విషయంలో నీకు మహిమకరంగా జరగాలయ్యా ఎవ్వరు హెచ్చించుకొనకూడదయ్యా. వాళ్ళ పేర్లు ఎవ్వరివి రాకూడదయ్యా. కేవలం నీకు మాత్రమే మహిమ రావాలి దేవా. నీకు మాత్రమే ఘనతలు రావాలయ్యా యవ్వన కమిటీని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రతి కమిటీలో మీరుండి మీరు మాత్రం మహిమ పొందుకోవాలయ్యా ఎవ్వరు హెచ్చించబడకూడదయ్యా. కేవలం నీ నామం మాత్రమే మహిమపరచబడాలయ్యా. అయ్యా కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరయ్యా తగ్గించుకొని పనిచేయలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. వీటన్నిటి ప్రార్థనల విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
త్వరలో జవాబును దయచేస్తారని నమ్ముతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అలాగే ఎంబీఏ పొటెన్షియల్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రార్థనలు నడిపించిన సిస్టర్కు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు ఆఫరింగ్ సాంగ్ ఉంటుంది. ఆఫరింగ్ సాంగ్ పాడడానికి గాను మన మధ్యలో మదర్ ఫ్రాన్సిస్ ఉన్నారు. దయచేసి గర్ల్స్లో నుంచి ఒకరు, బాయ్స్లో నుంచి ఒకరు కాంగ్రెస్ పడవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని తను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని తను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మంచిది. ఈరోజు యవన సహవాసాన్ని దేవుడు తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా చక్కగా జరిగించినందుకు గాను దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్పీకర్గా ఉన్నటువంటి సిస్టర్ సువర్ణ టీచర్ గారు కూడా చక్కటి వాక్యాన్ని, సందేశాన్ని అందించారు. అందును బట్టి టీచర్ గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను టీచర్. అలాగే అధ్యక్షత వహించిన బదర్కు, అలాగే ప్రార్థనలు నడిపించిన సిస్టర్కి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మన కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటే గమనించండి. ప్రతి యవన సహవాసము సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు యవన సహవాస కొడుకు జరుగును. అదేవిధంగా ప్రతి గురువారం కూడా ఎన్టీఆర్ కాలందు యవన సహవాస కొడుకు జరుగును. అలాగే ప్రతి శుక్రవారం కూడా శాంతినగర్లో కూడా యవన సహవాస కొడుకు జరుగును. ఆ టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు యవన సహవాస కొడుకు జరుగును. అలాగే ఒక చిన్న విషయం ఏమంటే, ఇంత ప్లేస్ ఉంది మనకి ఇక్కడ, ఇది ఊకే పడింది కదా ప్లేసు. కొంచెం ముందుకు వచ్చినట్టయితే దేవుని వాక్యం బాగా వింటారు కదా, కరెక్టే కదా. అక్కడ కూర్చుంటే అట్లే పోతారు వెనక్కి, ఆధ్యాత్మికలో ఎంగ పోతారు, దేవుని కృపలో ఎంగ పోతారు. కొంచెం ముందుకు చూసినట్టయితే వచ్చే వాళ్ళకి కూడా మనకి స్థలం ఉంటుంది అన్నమాట. దయతో ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అయితే కాదు. క్లోజింగ్ ప్రేయర్.
మన మధ్యలో ఉన్నటువంటి సువర్ణ మేడం చేస్తారు. చివరి ప్రార్థన మేడం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. దేవా, ఉదయకాలం అంతా మమ్మల్ని కాచి కాపాడుతూనైనా నీకు వందనాలు. తిరిగి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాం రాజా. దేవా, ఏ యోగ్యత లేని మాకు నీ శిలువ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు దేవా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినాన చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతలు నాన్న. దేవా, విశ్వాసంతో కూడినటువంటి కనాను స్త్రీ ప్రార్థనను మేము తెలుసుకొని ఉంటున్నాం. దేవా, విశ్వాసము గొప్పది అని సెలవిచ్చినటువంటి దేవుడవు. నేను ఆ విశ్వాసం కలిగి మేమును ప్రార్థించడానికి, నీ నుండి దీవెనలు, స్వస్థతలు పొందుకోవడానికి కృప చూపించండి. నేను దావీదు చేసినటువంటి పశ్చాత్తాప ప్రార్థనను బట్టి నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం నైనా. మేము కూడా వ్యర్థమైన వాటిని ఏవైనా చూసి ప్రభా మరి పాపంలో పడకుండా మా కన్నులను త్రిప్పివేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉంటున్నాం దేవా. మరి నేను విధవరాలి ప్రార్థనను బట్టి నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాను. విసుగక నిత్యము పట్టుదలతో ప్రార్థించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మాటి మాటికి గోజాడి అడిగినప్పుడు న్యాయం తీర్చే దేవుడవు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నేనా ఇటువంటి ప్రార్థన మా జీవితాలలో కలిగిండుటకు కృప చూపించమని వేడుకుంటూ ఉంటున్నాను దేవా. యవనస్తులు చేసినటువంటి మరి నేను ఆయా అంశాల ప్రార్థనలను బట్టి నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం నైనా దేవా. బిడ్డలు అనేక రకాలుగా అనేక అంశాలను బట్టి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టి ఉంటుండగా వారి మొరలన్నిటినీ ఆలకించి దేవా వాటన్నిటినీ నీచితమైతే స్థుతి అంశాలుగా మరి ప్రభా మార్చడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉంటున్నాను దేవా. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభా వారి అవసరతలను, అక్కరలను మీరు ఎరిగినటువంటి గొప్ప దేవుడవు. నేను మీ సన్నిధికి, మీ చేతులకి అప్పచెప్తూ ఉంటున్నాము దేవా. మమ్మల్ని అందరినీ నీ బలిష్టమైన బాహులకానికి అప్పచెప్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ కృపని హెచ్చిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైనా యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించినట్టు మా ప్రభువును క్షమించు. మమ్మ శోధన నుంచి తేకాదశి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం